అబ్బాయి బాబాయ్ సామానందుకు మలబార్ చికెన్ జాయింట్ రోస్ట్. ఇగో చికెన్ జాయింట్లు బాగా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఘాట్లు పెట్టాను చూడు. ఎందుకంటే దాని అవసరం ఉంది. సో ఘాట్లు చికెన్ ఇప్పుడు ఇక్కడ వరకు లెగ్ అంటారు, అలా కాకుండా వీళ్ళు జాయింట్ అంటారు. అంటే రెండు కలిపి ఉన్నాయి కాబట్టి జాయింట్. ఇప్పుడు ఇది పట్టుకుని ఇచ్చాను, ఇదేంటి అవి తీసేద్దాం. ఆ ఘాట్లోకి బాగా ఈ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వేద్దాం. చెప్తే దీనికి లెక్క ఉంది. ఇది మనం చేసేది ఏంటి మలబార్ చికెన్ జాయింట్ రోస్ట్. ఓకే. బాగా అద్దాలి. అద్దాలంటే ఇన్ని ఉన్నాయి, అన్నీ సరిపోతాయి. కడుక్కుని దగ్గర పెట్టి అప్పుడు ఈ లోపల బాగా నానుతుంది. అక్కడ ఆ దాకుని కూడా దాకా తీసుకుని పొయ్యి మీద పెట్టు, మూత తీసి నీళ్ళ ఒక స్పూను ఉప్పు వేసాయి. ఉప్పా? కల్లుప్ప? కలుపు కాదు, మామూలు ఉప్పు. ఓకే. ఇది కలుపు అబ్బాయి. చికెన్ జాయింట్లు ఓకే వేస్తున్నాను కదా. ఒక ప్లేట్ తీసుకో, ఈ జాయింట్లు తీసి ప్లేట్లో పెట్టు. తీసేటప్పుడు కొంచెం నీళ్ళు ఇలా వాడ్చాలి. ఇక్కడ పెట్టి కాలుతుంది మళ్ళీ నీకు. ఇక్కడ కిందకి పట్టుకో అబ్బాయి. ఏంటంటే ఎక్స్పీరియన్స్ నీకు అబ్బాయి ఆ కళాయి పెట్టు, పొయ్యి వెలిగించు. 6 గరిటెల నూనె అంతే, లేకపోతే 8 వద్దు కానీ సిచ్యువేషన్ బట్టి. ఉల్లిపాయలు వేస్తాను. వేపు ఇందాక వెల్లుల్లి ముక్కలు వేసాం, ఇప్పుడు అల్లం ముక్కలు వేసాం. ఇక పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసామా. ఇప్పుడు మిరపకాయలు వేస్తాం. మిరపకాయల ముక్కలు, కరివేపాకు. ఈ గిన్నెలో ఇక్కడ గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తర్వాత పసుపు, ఇక కారం. ఈ లోపల బాగా ఏగాయి కదా. ఏగాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే అబ్బాయి, ఏం చేస్తాం? నిమ్మరసం ఏం చేస్తావు? టైం ఉందిరా, కంగారు పడిపోకేని అబ్బాయి. అంటే మర్చిపోయేవేమో అని. ఎలా మర్చిపోతాను, వంటిది. ఇదొక చికెన్ జాయింట్, ఇదొక చికెన్ జాయింట్, ఇదొక చికెన్ జాయింట్. ఇప్పుడు బాగా ఏగిన తర్వాత బి సైడ్ తిప్పుతాం. సూపర్. ఎందుకంటే రెండు వైపులా ఆల్రెడీ 50% ఇక్కడ అక్కడ కుక్ అయిపోయింది ఇందాక. ఇప్పుడు 50% అవ్వాలి. ఏ సైడ్ అయిపోయింది, ఇప్పుడు బి సైడ్.
నిమ్మరసం ఎలా చేస్తాను? ఇందులో కొంచెం ఉప్పు కలుపు ఈ పొడిలో. చాలు. ఇప్పుడు ఈ పొడి ఇదిగో చల్లుతున్నాం. స్పూన్ పెట్టు కదా, దాంతో చేయొచ్చు కదా. చేతితో చల్లితే అంతా అద్దుకుంటుంది, అంటుకుంటుంది. ఆఫ్ చేసి ఇప్పుడు ఏ సైడ్ తిప్పు. బి సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ బి సైడ్ మళ్ళీ అది 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 దీంతో నిమ్మరసం. సో బీ సైడ్ వేసాం కాబట్టి ఫస్ట్, మళ్ళీ ఏ సైడ్ వేస్తున్నాం. మనం మళ్ళీ ఇదిగో పొడి జరుగుతున్నాం. అబ్బాయి కొంచెం కొత్తిమీర చల్లు. మలబారు చికెన్ జాయింట్ రోస్ట్ ఎలా తయారు చేసాం? మలబార్ చికెన్ జాయింట్ రోస్ట్ ఎలా తయారు చేసామంటే, ముందుగా చికెన్ జాయింట్లకి అల్లం పేస్ట్, పసుపు బాగా పట్టించాలి. ఇప్పుడు దాకపెట్టి నీళ్లు పోసి ఉప్పు వేసి చికెన్ జాయింట్లు వేసి 50% ఉడికించాలి. కళాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి చికెన్ జాయింట్లు కూడా వేసి 2 సైడ్లు బాగా వేయించుకొని 2 వైపులా నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్న కారం, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, కారం, కొంచెం ఉప్పు జాయింట్ ముక్కల మీద చల్లుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే మలబార్ చికెన్ జాయింట్ రోస్ట్ రెడీ.